వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఆర్ కృష్ణ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇదైతే సండే రోజు వ్లాగ్ అండి. డేట్ ఎంత గుర్తులేదనమాట. మే 25 సండే రోజు వ్లాగు. ఇంకా మార్నింగే లేచాము, చర్చికి అయితే రెడీ అయిపోయామన్నమాట. ఇప్పుడు మార్నింగ్ 5:50 అయితే అయింది టైము. సూర్యుని ఇలా చూసి చాలా రోజులైందండి. భలే కనిపిస్తున్నాడు అందంగా. ఇంకా పక్షులు అవన్నీ కూడా భలే భలే కనిపిస్తున్నాయి అనమాట. ఇంక ఇక్కడ మా చెల్లెళ్ళు అయితే ముందు వెళ్ళిపోతున్నారు. అదిగోండి వాళ్ళిద్దరూ మా మహిగాన్ని అయితే తీసుకుని వెళ్ళిపోతున్నారు. సూర్యుడు చూడండి, ఇలా సూర్యుడిని చూసి చాలా రోజులైంది. బాగుంది కదా వ్యూ. నాకు నచ్చింది, మరి మీకు నచ్చిందో లేదో కమెంట్ చేయండి. ఇక్కడ ఏదో హాస్పిటల్కి వెళ్ళినట్టు పెద్ద బ్యాగ్ అయితే వేసుకుని ఫ్లాస్క్ లాంటి వాటర్ బాటిల్ అయితే తీసుకెళ్తున్నా. మా మహిగర్ బాటిల్ పాడేశాడనమాట. ఇంకా చాలా ఆటోలు అయితే చూసామండి. ఆటోలు ఏమీ రావట్లేదు అనమాట. ఇంకా బస్సు వస్తే మాకు దగ్గరగా వచ్చే వరకు ఇంకా బస్సు అయితే ఎక్కేసి వెళ్ళిపోయాము. చాలా రోజుల తర్వాత బస్సు అయితే ఎక్కామండి మేము, నేను మా మహిగర్ కూడా. బస్సులో అయితే కొంచెం జ్వరం వచ్చామండి. ఇంకెక్కడ ఆటో ఏం దొరకట్లేదు అనమాట. చెల్లెళ్ళేమో ఎదరు వాకింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. నేను మా మహిగడ్ అయితే ఇక్కడ వాకింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాము. చెల్లెళ్ళు మాకంటే చాలా ముందుకు వెళ్ళిపోయారు. నేను మా మహిగడ్ చాలా చిన్నగా నడుపుతున్నాం అనమాట. అరగొండి చెల్లెళ్ళు ఎక్కడో ఉన్నారు, మేము ఇంకెక్కడో ఉన్నాం. ఆటో వస్తుంది. ఇంకా చాలాసేపు చూసిన తర్వాత ఒక ఆటో అయితే దొరికిందండి. ఇంకా మేమందరం కూడా ఆటో అయితే ఎక్కేసామన్నమాట. ఇంకా ప్రేయర్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ వేరే ఆటో వెంటనే దొరికేసింది అనమాట. ఇంకా అందరం కూడా మళ్ళీ రిటర్న్ అయితే అయిపోతున్నాము. మేము వెళ్ళేసరికి ప్రేయర్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందండి. ఎప్పుడు 6కి అయితే స్టార్ట్ చేసేవారు. మేము వెళ్ళేసరికి ముందే స్టార్ట్ చేసేసారు అనుకుంటా. ఇంకా 8:30 అవ్వకుండానే ప్రేయర్ అంతా ముగించేశారు. ఇంకా ఇంటికైతే వచ్చాము. మా మాయగారికి ఇక్కడ స్నాక్స్ కొనివ్వలేదని చెప్పేసి అంత డల్గా అయితే నడుచుకుంటూ వెళ్తున్నాడు అనమాట. ఇంకెక్కడ చెల్లి అయితే పేమెంట్ అది చేస్తూ ఉంది. మేము ఇంటికి వచ్చేసరికి అయితే టైము 8:30 అయితే అయ్యిందండి. ఇంకా ఫాస్ట్గానే వచ్చామని చెప్పాను కదా. ఇంకా రాగానే టిఫిన్ పనులన్నీ చూస్తున్నాను. ఇంకా ముందు రోజే దోశపిండి అయితే వేసాను కదండి. ఇంకా చట్నీ కోసం అని చెప్పేసి పల్లీలు అయితే వేయించేసి పక్కకి అయితే తీసాను. ఇంక ఇక్కడ టమాటా వేసి చట్నీ చేద్దామని చెప్పేసి ఇంకా టమాటాలు అయితే వేస్తాను అనమాట. ఫ్రై చేస్తున్నాను. ఇంకొక పక్కేమో టీ అయితే పెట్టేశాను. అది టీ కాగిపోయిన తర్వాత ఆఫ్ చేసేస్తే తర్వాత మేము వేడి చేసుకుని తాగొచ్చు కదా అని చెప్పేసి ఇంకా ముందు రోజు కొంచెం పిండి అయితే ఉప్పు కలిపేసిన పిండి అయితే ఈ చిన్న బౌల్లో అయితే ఉందండి. ఇంక ఈ బౌల్లో కాకుండా వేరే బౌల్లో ఏం కలుపుతామని చెప్పేసి ఇంకా ముందు రోజు పిండి ఉంది కదా, ఉప్పు కలపలేంది, అది కూడా ఇందులో వేసేసి అయితే ఫాస్ట్గానే కలిపేశాను అనమాట. ఫుల్గా కలిపేశాను. ఒకవేళ కావాలి అనుకుంటే మళ్ళీ కలుపుకుందాంలే అని చెప్పేసి ఇంకా నేను అది పిండి కలిపేసే లోపు ఈ టమాటాలు కూడా మంచిగా ఫ్రై అయిపోయి చల్లగా కూడా అయిపోయినాయి. ఫ్యాన్ కింద అంతా పెట్టేస్తే ఇంకా చట్నీ వేసే కంటే ముందే స్టవ్ మీద అయితే ప్యాన్ పెట్టేశానండి. వేడవుతుంది కదా, ఈలోపు చట్నీ వేసేద్దాం అని చెప్పేసి అయితే ఇంకా ప్యాన్ వేడైపోయింది. ఇంకా నేను చట్నీ కూడా చేయడం అయితే స్టార్ట్ చేస్తాను అనమాట. చట్నీ అంతా చేసేసిన తర్వాత కరెక్ట్గా మా మహిళకి అయితే దోశ వేసిద్దామా అని చెప్పేసి అన్నీ ప్రిపేర్ చేసుకునే టైంకి ఇంటికైతే రిలేటివ్స్ అయితే వచ్చారనమాట. సేమ్ వాళ్ళు కూడా వేరే చర్చ్కి అయితే వెళ్ళారు. 6కి ప్రేయర్కి అయితే వెళ్ళి మళ్ళీ మా ఇంటికి అయితే వచ్చారనమాట. ఇంకా అందుకని చెప్పేసి వాళ్ళకైతే టిఫిన్ వేసి అయితే ఇచ్చాము. ఇక్కడ నేను అదే అయితే చెప్తూ ఉన్నాను. మేము 9 కల్లా ఇంటికైతే వచ్చాము. అదే 8:30 కల్లా ఇంటికైతే వచ్చాము. 9 కల్లా బ్రేక్ఫాస్ట్ అంతా ఫినిష్ చేసేసుకుందాం అనుకునేసరికి మా వరకు మేము టిఫిన్ చేసేసరికి 10:30 అయితే అయిందండి. ఫుల్ చెమటలు అనమాట. ఇంకా వాళ్ళేమో ముగ్గురు చిన్నపిల్లలు వచ్చారు, ఇద్దరు పెద్ద ఆడవాళ్ళు వచ్చారు, ఒక మావయ్య అయితే వచ్చారనమాట. ఇంకా వాళ్ళందరికీ టిఫిన్ అంతా వేసి ఇచ్చి చేసేసరికి నేను 2 రోజులకు వస్తుంది అనుకున్న దోసపిండి ఒక్కరోజే మొత్తం అంతా ఫినిష్ అయిపోయిందనమాట. ఇంకా నాకు మా చెల్లికి కొంచెం దోసపిండి కొంచెం చట్నీ అయితే మిగిలితే ఇంకా దాంతోనే ఒక ఎగ్ దోశ అయితే వేసుకుని తిన్నాము. ఇంకా నేను అదే చెప్తూ ఉన్నాను. మా చెల్లి వాళ్ళందరూ చూస్తూ ఉన్నారనమాట. చాలా గిన్నెలు అయితే వచ్చాయి. ఇంకా చెల్లి నేను హాఫ్ అయితే చేసుకున్నాము. ఈలోపు మా మహిళ కూడా వచ్చి ఈ టిఫిన్ అయితే ఫినిష్ చేస్తాం. ఇంకా నేను కొంచెం వైట్ మిక్స్ అయిన డ్రెస్ వేసుకున్నాను కదా, ఇంకా అందుకని చెప్పేసి డ్రెస్ అయితే చేంజ్ చేసేసుకున్నాను. ఇంకా జడ అంతా ఫ్రెంచ్ అయితే ట్రై చేశానండి, మంచిగానే వచ్చింది ఆ జడ. ఇంకా అదైతే చేంజ్ చేసేసుకుని ఇంకా నేను ఇక్కడ 2 గులాబీ పూలు ఉంటాయి, అవి అయితే పెట్టేసుకున్నాను అనమాట. డాడీ అయితే చికెన్ తీసుకొచ్చారు. ఇంకా చికెన్ అయితే ఫస్ట్ మ్యాగ్నేట్ చేసేసి అయితే ఫ్రిడ్జ్లో పెట్టేశానండి. మ్యారినేట్ ఏదో ఉప్పు కారం పసుపు అన్నీ కలిపేసి అయితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను అనమాట. ఇంకా మిగిలిన పనులన్నీ చేసుకుందాంలే అని చెప్పేసి ఇంకా అదే చెప్తూ ఉన్నాను. రైస్ పెట్టేస్తాను, కర్రీ పెట్టేస్తాను అని అంతా చెప్తూ ఉన్నాను, కానీ బ్యాక్గ్రౌండ్లో టీవీలో వాయిస్ అదంతా వినిపించేస్తుంది.
చెల్లెలైతే టీవీ చూస్తూ ఉన్నారనమాట. నేను ఇది డైరెక్ట్గా మాట్లాడేటప్పుడు అదంతా గమనించుకోలేదు. ఇంక నెక్స్ట్ అయితే అదంతా వినిపించిందనమాట. ఇంక ఇక్కడ డాడీ అయితే కొత్తగా ఒక రైస్ ప్యాకెట్ అయితే తీసుకొచ్చారండి. ఎప్పుడు డాడీ కొత్తగా రైస్ ప్యాకెట్ తీసుకొచ్చినా సరే ఫస్ట్ చేసేటప్పుడు ఈ నార్మల్ రైసే ఉంటుంది కదా, బయట నుంచి తీసుకొచ్చింది, ఈ రైస్ అయితే కుక్ చేస్తానమాట. అప్పుడు రేషన్ రైస్ అయితే మిక్స్ చేసి వండుతాను. ఒకవేళ ఈ రైసే మంచిగా లేదనుకోండి, అప్పుడు 1 కేజీ తగ్గించేసినా రిటర్న్ అయితే ఇచ్చేసేయచ్చు కదా. ఇంకా అందుకని చెప్పేసి ఈరోజు అలాగా చికెన్ చేస్తున్నాం కదా, ఈ నార్మల్ రైస్ వండితే బాగుంటుందని చెప్పేసి ఇంక ఈ రైస్ అయితే చేసి వండాను అనమాట. రైస్ కూడా మంచిగానే వచ్చింది. మరి అంత అంటే రేషన్ రైస్ కలిపితే పాడైపోయే అంతలాగా లేదనమాట. ఇంక ఈ రైస్ అయితే వేసేసి ఫాస్ట్గా రైస్ అయితే స్టవ్ మీద పెట్టేశాను. ఈలోపు డాడీ అయితే చికెన్తో పాటు కూరగాయలు కూడా తీసుకొచ్చారనమాట. ఇంక అందుకని చెప్పేసి కూరగాయలన్నీ కూడా తీసైతే బయట పెట్టేసా. అన్నీ సర్దేసి కూర కూడా గ్యాస్ మీద అయితే పెట్టేసిన తర్వాత ఇంకా మార్నింగ్ చుట్టాలు అయితే వచ్చారని చెప్పాను కదా, ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత టిఫిన్ చేసిన ప్లేట్స్ అవన్నీ ఉంటే ఫాస్ట్గా అయితే కడిగేసాను అనమాట. ఇంక ఇప్పుడు అరుగు కడగడానికి అయితే రెడీ చేస్తూ ఉన్నాను. ఎక్కువ ఈగలు అయితే వచ్చేసాయండి. ఫస్ట్ అయితే సర్ఫ్ అంతా వేసి కడిగిన తర్వాత యూట్యూబ్లో అయితే చూశాను, పసుపు ఇంకా ఉప్పు వేసి కడిగితే ఈగలు రావని చెప్పేసి. అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో నాకైతే తెలీదు. ఇంకా అందుకని చెప్పేసి ఫస్ట్ సర్ఫ్ వేసి కడిగేసిన తర్వాత ఉప్పు పసుపు వేసి కడుగుదామని చెప్పేసి గ్లాసులో అయితే ఉప్పు పసుపు వేసి తెచ్చుకున్నాను అనమాట. చాలా ఈగలైతే వచ్చేస్తున్నాయండి. అస్సలు ఎంత చేసినా సరే పోవట్లేదు అనమాట. ఇది సెకండ్ టైమో థర్డ్ టైమో నేను ఇలా కడుగుతూ ఉన్నాను. అంటే అంతకుముందు కడిగే సర్ఫ్ ఓన్లీ సర్ఫ్ అలాగే కంఫర్ట్ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ వేసి ఫ్లోర్ క్లీనర్స్ ఇవన్నీ వేసి కడిగాను తప్ప యూట్యూబ్లో ఇంకెప్పుడు చూడలేదనమాట ఈగలు పోవాలంటే ఏం చేయాలని చెప్పేసి. ఇంకా ఉప్పు పసుపు వేసి అయితే కడిగాను. ఇంకా మొత్తం అంతా వాకలు కడిగేసాను, అంటే అరుగు కడిగేసాను. ఇంకా అటు సైడ్ మేము గిన్నెలు కడుక్కునే ప్లేస్ అదంతా ఉంది కదా, ఇంకా అదంతా కూడా కడిగేసి మళ్ళీ ఫైనల్గా ఒకసారి ఉప్పు పసుపు వేసి కలిపేసి బకెట్లో అయితే వేసేసి ఇంకా అది కూడా వేసేసి అయితే ఒకసారి అయితే కడిగేసాను అనమాట. ఇంకా నేను ఇంట్లోకి వచ్చి చూసేసరికి కర్రీ ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. కుక్కర్ ఒక 2 విజిల్స్ అయితే పెట్టేస్తే అయిపోతుంది అనమాట. ఇంకా రైస్ కూడా అయిపోయింది. రైస్ని అయితే అటు పక్కకు మార్చేసాను. ఇంకా కర్రీ ఫినిషింగ్ అయితే వచ్చిందండి. టేస్ట్ అయితే చాలా బాగా కుదిరిందనమాట. చికెన్ కర్రీ యూట్యూబ్లో చూసే చేశాను, చాలా బాగుంది. అంతకుముందు ఒకసారి అయితే యూట్యూబ్లోనే చూసి చేశాను కానీ ఒక 2 ఐటమ్స్ ఏమో వేయలేదు. ఇంక ఇప్పుడైతే వేసాను అనమాట. టేస్ట్ అయితే చాలా బాగా కుదిరింది. ఇంకా కూర అంతా ఉడికిపోయిన తర్వాత ఫస్ట్ అయితే మా మహిగడికి తినిపించేస్తున్నానండి. వాడు ఆకలేసేస్తుంది, చికెన్ అంటూనే ఉన్నాడని చెప్పేసి ఇంకా ఫస్ట్ అయితే వాడికి తినిపిస్తున్నాను. ఒకవేళ నేను తినిపించకపోతే వాడు చికెన్ ముక్కలంతా తినేసి వదిలేస్తున్నా ఉన్నాడు అనమాట. ఇంకా అందుకని చెప్పి ఫస్ట్ వాడికి తినిపించేసి నెక్స్ట్ పెరుగన్నం కూడా తినిపించేసాను వాడికి. ఇంకా మళ్ళీ అదే ప్లేట్లో నేను కూడా భోజనం అయితే పెట్టేసుకున్నానండి. నేను తినేసరికి 1 గంట అవుతూ ఉందన్నమాట. ఫోన్ చేసి మరి అభిషేక్ ఏదిటి ఒకసారి కొరుకుతాను. అభిషేక్ ఇది నీకా కిందకు వచ్చినప్పుడు ఇంకా మా తమ్ముడైతే చూడండి చాకైతే తీసుకురమ్మన్నాడు. ఇంకా తీసుకెళ్ళిస్తే ఇంకా మంచం మీద అయితే పెట్టి కోసేస్తున్నాడు అనమాట. కాయ అయితే చాలా తీయగా ఉంటుందండి మా చెట్టుకాయలు. ఇంకా మనం బయట కొనుక్కున్నవి ఎలా ఉంటాయో అలాగే ఉంటుంది అనమాట. ఇంక ఇది ఎప్పుడో కాచి ఇంకా పైన అయితే పడిపోతే ఇంక వాడు వెళ్ళితే కోసుకొచ్చాడు. కొంచెం పీచు వస్తుంది కదా, పీచు అంటే ఇలా తీగలా వస్తుంది కదా, ఆ మామిడికాయ అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా మాకు 2 మామిడి చెట్లు అయితే ఉన్నాయి. అంతకుముందు వ్లాగ్స్లో కూడా చాలాసార్లు చెప్పినట్టున్నాను. ఒకటైతే పుల్లగా ఉంటుందండి, ఇంకొక చెట్టు మామిడికాయ అయితే తీయగా ఉంటుంది అనమాట. ఈ కాయలన్నీ కూడా మా తమ్ముడు ఒకసారి ఏం చేశాడంటే మొత్తం ఒక 2 సంచులు వచ్చినట్టు వచ్చాయండి కాయలన్నీ. వస్తే వాడు అక్కడ కోసేసుకుని బ్యాగ్లో వేసేసుకుని మొగ్గ పెట్టేసుకుని అన్నీ తినేశాడు. ఎవ్వరికీ తెలియలా. అంటే మాకు ఫ్రంట్ సైడ్ కనిపించేవన్నీ ఉంచాడనమాట. ఇంకా బ్యాక్ సైడ్ అన్నీ వాడే కోసుకుని అయితే తినేశాడు. హాయ్ అండి, సండే రోజు ఆ బ్లాగ్ అక్కడి వరకు చూశారు కదా. ఇంకా తమ్ముడైతే కోసుకుని తినేశాడని చెప్పేసి నాకైతే ఒక్క మామిడికాయ ఇచ్చాడనమాట. ఇంకా ఆ సండే రోజు దాని తర్వాత ఏమైందంటే నేను అప్పటికి నేను భోజనం చేసేసరికి 1 అయితే అయింది కదా. ఇంకా లాంగ్ వీడియో ఒకటి ఉంటే పోస్ట్ చేశాను అనమాట. పోస్ట్ చేసేసిన తర్వాత ఇంకా మా మహిగని పడుకోబెట్టే పని ఉంటే మా మహిగని అయితే పడుకోబెట్టేసి నాకు ఒక చిన్న పని ఉంటే ఇంకా పని చూసుకుంటా ఉన్నాను. సరేలే ఈవినింగ్ బ్లాగ్ స్టార్ట్ చేద్దాము, మహిగడ ఎలాగో పడుకున్నాడు కదా అని చెప్పేసి అయితే నేను కామ్గా అలానే ఉండిపోయాను. ఈలోపు ఎందుకు ఒకసారి వైటీ స్టూడియోలోకి వెళ్ళి ఎన్ని వ్యూస్ వచ్చాయి ఏంటి అని చెప్పేసి అయితే చూద్దాం అని చెప్పేసి ఒకసారి అయితే ఓపెన్ చేసి చూసాను అనమాట.
ఈలోపు వీడియో మీద కాపీరైట్ అని పడుంది. ఇంకా నాకు ఫస్ట్ టైము అలా ఆ కాపీరైట్ అనేది చూస్తే, కాపీరైట్ స్ట్రైక్ కాదు ఇంతకీ, జస్ట్ కాపీరైట్ అని ఉందన్నమాట. నాకు ఫుల్ టెన్షన్ వచ్చేసి అసలు యూట్యూబ్ ఛానల్ చూడలేదు, ఏమీ చూడాల. నేను ఇప్పుడు 4:30, 5 ఈ టైంలో అయితే చూశాను. ఇంకా చూడగానే ఇంకా అదైతే డిలీట్ చేసేసాను. ఆ బ్లాగ్ అక్కడితో డిలీట్ చేసేసి అసలు ఎందుకు వచ్చింది ఏంటి అని చెప్పేసి మళ్ళీ ఒకసారి బ్లాగ్ అంతా చెక్ చేసి చూస్తే ఒక్క చోట మురారిలో చిన్న మ్యూజిక్ వినిపిస్తూ ఉంది. ఇంతకీ కాపీరైట్ పడింది దానివల్ల కాదు. ఇన్ షార్ట్లో నేను ఒక 20 సెకండ్స్ ఎంతో మ్యూజిక్ అయితే యాడ్ చేశాను అనమాట. వీడియో మధ్యలో యాడ్ చేశాను, స్టార్టింగ్లో కాదు. ఇంకా దానివల్ల నాకు తెలియక మళ్ళీ రీఅప్లోడ్ చేశాను. ఇప్పటికీ నేను 5:30 నుంచి 7 వరకు ఆ వీడియో కోసమే చూస్తూ ఉన్నాను అనమాట. 7కి మళ్ళీ ఆ వీడియో అప్లోడ్ చేసేసరికి మళ్ళీ కాపీరైట్ అని పడింది. ఇంకా యూట్యూబ్లోకి వెళ్ళి ఇలా కాపీరైట్ అని పడిందని చెప్పేసి సెర్చ్ చేసి చూస్తే జస్ట్ ఆ కాపీరైట్ మీద క్లిక్ చేస్తే ఇష్యూ ఏంటో వచ్చేసి వాళ్ళే తీసేస్తారు, లేకపోతే వీడియో డిలీట్ చేసేయచ్చు అని చెప్పేసి చూసేసరికి ఇంకా వీడియో దగ్గరికి వెళ్ళి క్లిక్ చేస్తే ఇంకా మ్యూజిక్ ఏదైతే ఇన్ షార్ట్లో ఉందో దానికి అదే రిమూవ్ అయితే అయిపోయి అక్కడ నుంచి మ్యూట్ అయితే పడిపోయిందనమాట. నేను వాయిస్ ఓవర్ ఇచ్చేసరికి నేను ఏదైతే ప్లేస్లో మ్యూజిక్ పెట్టానో అదంతా కూడా వాయిస్ ఓవర్ ఇచ్చేసాను, కానీ ఈ వీడియో ఎడిట్ చేసేటప్పుడు ఆ మ్యూజిక్ తీయలేదనమాట. ఇంకా అందుకని చెప్పేసి రెండోసారి కూడా స్ట్రైక్ పడింది. ఇంకా రెండోసారి కూడా కాపీరైట్ పడడం వల్ల ఇంకా నాకు మొత్తం మూడ్ ఆఫ్ అనమాట. ఎందుకు ఇలా అయింది, కాపీరైట్ ఫస్ట్ టైం పడింది, అది స్ట్రైక్ కాదు అయినా సరే నాకు కాపీరైట్ అనే ఆ ప్లేస్ చూస్తేనే నాకు ఫుల్ టెన్షను, బాధ ఇదంతా అయిపోయిందనమాట. ఇంకా అందుకని చెప్పేసి అసలు వ్లాగ్ ఏమీ షూట్ చేయలేదు ఆ రోజు సండే. ఇంకా వ్లాగ్ ఏమీ షూట్ చేయకుండా ఇంకా మార్నింగ్ చేసిన చికెన్ కర్రీనే ఉంటే మా అమ్మ ఇక్కడికైతే స్నానం చేయించేసి లిటరల్కి చెప్తున్నాను గిన్నెలు కూడా కడగలేదనమాట. ఇంకా దాని మీదే దృష్టి ఉంది నాకు. జస్ట్ అన్నం అయితే పెట్టేసి ఇంకా చికెన్ కర్రీ ఉంది కదా దాంతోనే మేమైతే భోజనం చేసాం. నాకు నిజంగా అన్నం కూడా ఎట్లా ఎప్పుడో 10:30కి ఎప్పుడో తినాలి, అసలే తినేదే కొంచెం తింటున్నాను, తగ్గించేసాను కదా అని చెప్పేసి ఇంకా అప్పుడైతే భోజనం చేసి పడుకున్నాను. నాకు మండే రోజు కూడా ఆ కాపీరైట్ అనేది నా కళ్ళ ముందు తిరుగుతుంది తప్ప అది కాపీరైట్ స్ట్రైక్ కాదు, కాపీరైట్ అనేది నేను అర్థమే చేసుకోలేదనమాట. ఇంకా ఆ రోజు సండే రోజు అయితే అలా అయింది. కానీ వెంటనే ఆ మ్యూజిక్ అదంతా మ్యూట్ చేసేయడం వల్ల వీడియోకి ఏమీ ఎఫెక్ట్ అవ్వలేదన్నమాట. ఆ నెక్స్ట్ డే కొన్ని షార్ట్ వీడియోస్ లాంగ్ వీడియోస్లో ఉన్నాయి, షార్ట్ వీడియోస్లో పెట్టకూడదని చెప్పేసి అయితే ఒక వీడియో చూశాను. మాధురి టెక్ వరల్డ్ ఉన్నారు కదా ఆ అక్క ఛానల్ అయితే చూశాను అనమాట. ఇంకా అందుకని చెప్పేసి నెక్స్ట్ డే మండే రోజు వ్లాగ్ ఏమి షూట్ చేయకుండా ఏ వీడియోస్ నేనైతే లాంగ్ వీడియో నుంచి షార్ట్ వీడియోకి అప్లోడ్ చేశానో ఇంకా అవన్నీ కూడా డిలీట్ అయితే చేసుకుంటూ వచ్చాను. ఒకవేళ మీరు అబ్జర్వ్ చేసి మన ఛానల్ని అన్నీ అబ్జర్వ్ చేసుకుంటూ ఎన్ని వీడియోస్ ఉన్నాయి, ఇప్పుడు ప్రజెంట్ ఎన్ని వీడియోస్ ఉన్నాయని మీరు కనుక చూస్తే కనుక మీకైతే తెలుస్తుంది. అదైతే అయ్యిందనమాట. ఇంకా సరేలే మండే మార్నింగ్ అదంతా అలానే ఉంది. సరే సండే మార్నింగ్ వ్లాగు ఈ మండే ఈవినింగ్ వ్లాగు అన్నట్టుగా మండే ఆఫ్టర్ నుంచి షూట్ చేద్దామన్నా కూడా అస్సలు నాకు మనసే రాలేదు. ఇంకా అందుకని చెప్పేసి ఇంకేం వీడియోస్ అదేం షూట్ చేసుకోలేదన్నమాట. ఇంకా సండే ఈవినింగ్ అయితే చికెన్ కర్రీ, మళ్ళీ అదే చికెన్ కర్రీ వేసేసుకుని అయితే తినేసి కొంచెం మనసు బాగోకపోయినా సరే ఇంకా అలాగే స్థిమితంగా పెట్టుకుని ఆ రోజైతే అక్కడితో ఎండ్ చేసేసాము. ఈ వ్లాగ్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు ఏమైనా కొత్తగా ఇన్ఫర్మేషన్ ఏమైనా అనిపించిందా అంటే ఛానల్ గురించి కానీ, ఛానల్ కాపీరైట్ ఇష్యూ ఇలాంటివి ఏమైనా వస్తే ముందు కంగారు పడద్దు. కంగారు పడకుండా ఫస్ట్ యూట్యూబ్ గురించి తెలుసుకోవాలంటే యూట్యూబ్లోకే వెళ్ళి సెర్చ్ చేసుకోవాలి. అసలు ఇది ఎందుకు మనకు వచ్చిందని తెలుసుకోవాలంటే అక్కడికే వెళ్ళి సెర్చ్ చేసుకుని చూసుకోవాలన్నమాట. ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక డెఫినెట్గా లైక్ చేయండి. ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. మనకి 1500 సబ్స్క్రైబర్స్ ఉన్నారు కానీ ఒక 100 మెంబర్స్ కూడా ఫుల్ వ్లాగ్స్ చూడట్లేదన్నమాట. ఖచ్చితంగా చూడండి ప్లీజ్. మన ఛానల్ కూడా తొందరగా మానిటైజ్ చేసేయండి. ఎక్కువ అడుగుతున్నానా? సరేలేండి. ఈ బ్లాగ్ కనుక నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడానికి మళ్ళీ మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్. గుడ్ నైట్.